ఎప్పటికి ఇది 8వ సంబంధం ఓకే అవుతుందా లేదా? అమ్మాయి బాగానే ఉంది. అమ్మాయి ఏంటమ్మా నీ పేరు? ఏం పేరు? నా పేరు రంభ. రంభ? రంభలాగే తయారైనవు. ఈ రోజే తయారయ్యవా? రోజు అందంగా ఉంటావా? ఈ రోజే మీరు వస్తున్నారని ఇలా తయారయ్యాను. ఎంత మోసం, ఎంత మోసం. ఎలాగైనా మీ అమ్మ బాబులు నన్ను కట్టబెట్టేద్దామని చూస్తాను రా. నాకు ఇది 10వ సంబంధం అండి. మీరు తప్పదు మళ్ళీ ఎవరు దొరకరు. ఏంటి 10 మంది చేసుకున్నావా? చి వెదవా, 10 సంబంధాలు వచ్చాయి అన్నాను. ఓహో అలా అన్నవా? అలాగే పర్వాలేమ్మా, నా భయం నాది ఉంటది. ఇప్పుడు వరకు వెళ్ళిన 8 సంబంధాలన్నీ కూడా ఆయన చూసింది, ఆయన చూసింది అందరిని చూసి చివరికి నన్ను తగులుకోవడానికి చూస్తాను. అది నా భయం. అంతేగా మరి, అంతేగా. సరే అమ్మాయి, ఏమైనా పాటలు పాడడం వచ్చా నీకు? వచ్చు. ఏది ఒక పాట వేసుకో. కష్టాలే జీవితమౌ కన్నీటి సుడిలోన వాదాచే. ఆపియమ్మ నాకున్న కష్టాలు చూడు. ఇంత గాత్రం ఎవరు నేర్పించారమ్మా ఈ పాట? మా నాన్నగారండి. మంచి పాట నేర్పించారు. రేపటి నుంచి అవసరం ఉంటదనే. నా తల్లే, ఆ కష్టాలు అన్ని మీరే ఉంచుకోండి. నాకు నువ్వు వద్దు, ఈ పెళ్లి వద్దు. ఎలా కుదురుతుందండి? నన్ను చేసుకోకపోతే ఇక్కడికి నుంచి కదిలేదే లేదు. మీరు కదిలేదే లేదా? ఎటు వార్నింగ్. ఆల్రెడీ నిన్ను చూడడానికి 10 మంది వచ్చారు. వాళ్ళందరినీ ఇంట్లో ఉంచుకొని రా. ఏంటి 10 మందికి ఒక్కొక్కడికి ఒక్కొక్క పార్ట్ తీసేయడం అయిపోయింది. మీకు కూడా అలాగే కట్ చేసి పెడేస్తా. ఒక్కొక్కరికి ఒక్కొక్క పాట తీసాను రా. అయినా నాకేముంది తీయడానికి? నాకేం లేదు. మీ చెవులు ఉన్నాయి కదా, అవి కోసి కారం పెడతా. ఏంటి ఇలా కూడా ఉంటుందా? మీరు సామాన్యులు కాదు. అమ్మా మీరు ఆవేశపడకండి. ఇంటికి వెళ్ళి ఏదో ఒకటి రేపు కబురు పంపిస్తాను. అమ్మ ఏదమ్మా తొలి మంచి పాట పాడా, ఒకసారి పాడమ్మా. కష్టాలే జీవితమౌ కన్నీటి సుడిలోన వాదాచే. ఓకేనమ్మా, థ్యాంక్స్ అమ్మా. రేపు చెప్తానులేమ్మా. రాకపోతే ఈ పెళ్లి మీ ఇంటి దగ్గర అవుతుంది. ఏటొచ్చినా నా పెళ్ళే, ఇదైనా నా పెళ్ళే, అదైనా నా పెళ్ళే, మన ఇద్దరు పెళ్ళది. అలాగేలేమ్మా.